ఏపీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నరసరావుపేటలో గెలుపు మాదంటే మాది అంటూ వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని నామినేషన్ల ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభమైపోయింది. ఉదయం నుంచి కూడా కోలాహలంగా ఎక్కడికక్కడ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే మీద నామినేషన్ల పర్వం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్నాం. నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కొద్దిసేపు క్రితమే కోలాహలంగా కూడా నామినేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అరవింద్ బాబు చెప్పండి, ఏంటి ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం నరసరావుపేటలో ఒక ప్రభంజనంతో మీరు నామినేషన్ కోలాహలంగా వెళ్ళారు. నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగింది, ఎలా అనిపించింది? 60 టీవీ ఛానల్ వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ నామినేషన్ ప్రక్రియ ఉదయం 11కి మొదలైంది. ఇప్పుడు అయిపోయింది. ఎంపీ గారు నామినేషన్ వేయడం జరిగింది కలెక్టరేట్లో. ఎమ్మెల్యేగా ఆర్డీఓ గారి దగ్గర నేను నామినేషన్ చేశాను. ఇప్పుడే ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నాం. అంటే ఇవాళ కొన్ని వేల మంది జనం ఈ కార్యక్రమం రావడం జరిగింది. అంటే ఒక అరవింద్ బాబు గురించి ఆయన రావడం జరిగింది. అరవింద్ బాబుకి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు, అదేవిధంగా మా బిడ్డలు, ఆడబిడ్డలందరూ కూడా అండగా ఉన్నారు. తప్పనిసరిగా రేపు రాబోయే కాలంలో అరవింద్ బాబుని గెలిపించుకోవాలి. నరసరావుపేట పట్టణాన్ని ప్రశాంతంగా ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత విపరీతమైన అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, ఎస్టీఎస్ కేసులు పెట్టడం, మరి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది, బీసీలకు రక్షణ లేదు, మరి ముస్లిం మైనార్టీకి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తాయి ఓట్లు వేద్దాం రెడీగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ నామినేషన్ అంటే ఎంతో ఉత్సాహంగా ఒక చిన్న పిలుపుతోటే కొన్ని వేల మంది రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా నరసరావుపేట గడ్డ మీద అరవింద్ బాబు జెండా ఎగరేస్తాడు. 20 ఏళ్ళుగా జెండా ఎగరని టీడీపీ జెండాని అరవింద్ బాబు ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసెంబ్లీకి పంపించడానికి మా ఆడబిడ్డలందరూ కూడా వాళ్ళ దీవెనలందరూ కూడా నాకు అందుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి గెలుపు ఉంటుంది. అరవింద్ బాబు గారిని ప్రశ్న సంధించారంట రిటర్నింగ్ అధికారి. అంటే ఏంటి, ఎందుకు సంధించారు, ఎలాంటి ప్రశ్న చేశారు? రిటర్నింగ్ అధికారి నన్ను అడిగింది, అయ్యా నీ మీద ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయని. అమ్మా, ఈ దౌర్భాగ్యం గవర్నమెంట్ మొన్నదాకా ఉంది కదా, అందువల్ల నా మీద ఇన్ని కేసులు పెట్టారు. 64 కేసులు పెడితే మా లాయర్లందరూ సగం తీసేశారు, ఇంకా 24 ఉన్నాయి. ఆ కేసుల వివరాలు కూడా మీకు తెలియదు, నాకు తెలియదు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, అన్నీ పెట్టారు. రేప్ కేసు ఒక్కడే పెట్టలేదు, వాళ్ళు అన్నీ పెట్టారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ పెట్టిన కేసు లేదు ఎవరి మీదైనా. పోలీసు వాళ్ళ మీద కూడా రేప్ కేసులు పెట్టారు. మొన్న పోలీసు వాళ్ళ మీద 4 పోలీసు వాళ్ళ మీద గంజా కేసు పెట్టాడు. ఆఖరికి ఎస్టీఎస్ కేసు పెట్టారు. లాయర్ల మీద కూడా కేసు పెట్టించాడు. వాళ్ళ సొంత కార్యకర్తలు, నాయకుల మీద, పక్కన తిరిగే వాళ్ళ మీద ఆయన కేసులు పెట్టించాడు. పెద్ద డాక్టర్ ఆయన, వాళ్ళ పార్టీ నాయకుడు, ఆయన మీద కేసు పెట్టాడు. ఎన్ని ప్రజలకు తెలుసు. అందుకని వాళ్ళ నాయకులే, వాళ్ళ కార్యకర్తలు రేపు అతనికి నిలువున ముస్తారు, సరైన బుద్ధి చెప్తారు. మీరే అంటున్నారు నా మీద కేసులు పెట్టారంటున్నారు, నా రేపు కేసు తప్ప మిగతా కేసులు అన్నీ పెట్టారని మీరే అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో చదలవాడ అరవింద్ బాబు గెలుస్తున్నాడన్న సంకేతాలు పంపిస్తున్నట్టేనా? అంతే, అనుమానం ఉంది. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు ఒకటే అడుగుతారు వెళ్ళంగానే, అబ్బాయి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అంటాడు. అంటే ప్రజల్లో పనిచేసేవాడి మీద కేసులే కదా. నీ మీద ఎక్కువ ఒక కేసు కూడా లేదన్న అనుకో, అది ఇటు పని చేయలేదు అనుకుంటారు ఆయన. మా మీద అయితే ఎన్ని కేసులు ఉన్నాయి, ఈయన రోజు ప్రజల్లో ఉన్నాడు. పోలీసులు కూడా ఆయన మీద ఎగబడి కొడుతున్నారు, ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద. మన మీద ఒక నమ్మకం ఉంది. అందుకని ఆ నమ్మకంతో మీకు తెలుసు, ఫస్ట్ లిస్టులో సీట్ రాలా, 2వ లిస్టులో రాలా, 3వ లిస్టులో అయితే వచ్చింది సీటు. నాకు ఆ ధైర్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు అండదండలు నాకున్నాయి. ఇది మొత్తానికి ఈ పరిస్థితి. ఏదైతే నరసరావుపేటలో అయితే మాత్రం ఈరోజు నామినేషన్ వేశాను, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తనని ఆదరించి అభిమానిస్తున్నారని చెప్పి కూడా చదలవాడ అరవింద్ బాబు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అయితే మాత్రం నరసరావుపేట గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా అయితే మాత్రం ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో, పవన్ 6 టీవీ, పల్నాడు జిల్లా.